హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అలాగే ప్రైవేటైజేషన్ గురించి మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది మనం షార్ట్కట్లో ఎల్పిజి అని కూడా అంటామండి. షార్ట్కట్లో మనకి ఎల్పిజి అని కూడా మనం కాల్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం లిబరలైజేషన్ గురించి తెలుసుకుందాం. లిబరలైజేషన్ అంటే ఏంటంటే ద టర్మ్ లిబరలైజేషన్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్స్ ఎకనామిక్ లిబరలైజేషన్. ఎకనామిక్ లిబరలైజేషన్లో మనకి ఎకనామిక్స్ వైజ్గా మనకి ఏముందంట, లిబరలైజేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంట. అది ఎప్పుడు వచ్చిందండి? 1991లో మనకి లిబరలైజేషన్ అనేది వచ్చింది. ఇట్ ప్రొవైడ్స్ లిబర్టీ టు ద control and centralized economic system is also known as process of liberalization. లిబరలైజేషన్ లో మనకి ఎకనామిక్ సిస్టమ్ లో మనకి ఈ యొక్క లిబరలైజేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఎకనామిక్ సిస్టమ్ లో మనకి ఏదైతే మనకి క్యాపిటల్ మార్కెట్ ఉందో ఆ క్యాపిటల్ మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్ లో మనం ఏం చేస్తామండి, ఎకనామిక్ సిస్టమ్ వైజ్ గా మనకి లిబరలైజేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఫీచర్స్ ఆఫ్ లిబరలైజేషన్ చూద్దాము. ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద పాలసీ ఆఫ్ లిబరలైజేషన్. అసలు లిబరలైజేషన్ అనేది ఏంటి, దాని గురించి అసలు ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే కనుక, ఫీచర్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫీచర్స్ అంటే లక్షణాలు అని చెప్పేసి, లక్షణాలు. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ ఓపెన్ ఫర్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే మనం క్యాపిటల్ మార్కెట్ ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట, ఓపెన్ చేయమని చెప్తే. ప్రైవేటైజేషన్లో మనకి ఏం చెప్తే గవర్నమెంట్ తరపు కాకుండా ఈ లిబరలైజేషన్ అనేది ప్రైవేటీకరణ కూడా మనకి తెలుగులో లిబరలైజేషన్ అంటే సరళీకరణ అని అంటాము. అంటే మనకి అంతా ఈక్వల్గా అనమాట, అంత ఫ్రీడమ్గా మనకి ఎకనామిక్ సిస్టంలో ఈ లిబరలైజేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. క్యాపిటల్ మార్కెట్స్ ఓపెన్ ఫర్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎవరైతే ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు వ్యాపారస్తులంతా ఏం చేస్తారంటే క్యాపిటల్ మార్కెట్ని ఓపెన్ చేయడానికి మనకి లిబరలైజేషన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్ ఆఫ్ లైసెన్సింగ్ పాలసీ. ఓపెన్ చేసిన తర్వాత వాటికి ఏం చేయొచ్చు అంటే మనం ఎకనామిక్ సిస్టంలో వాటికి ప్రతి దానికి ఏదైనా సరే మనం న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఒక లైసెన్స్ అనేది ఉండాలి. లైసెన్స్ లేకపోతే అది మనకి ఏమవుతుంది, అది లైసెన్స్ లేకపోతే దానికి విలువ ఉండదు అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఆపర్చునిటీస్ టు పర్చేసింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎట్ మార్కెట్ ప్రైస్. ఆపర్చునిటీ ఫారిన్ ఎక్స్చేంజ్, మనకి ఫారిన్ విదేశీ కరెన్సీని కూడా మనకి ఆపర్చునిటీలో తీసుకురావడం జరిగింది ఈ లిబరలైజేషన్ ద్వారా. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్స్ రిస్ట్రిక్షన్స్ చేసినాయండి, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అంటున్నాం. ఒకప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోకూడదు అనమాట. ఫారిన్ నుంచి మనం ఇప్పుడు ఏమైనా టెక్నికల్స్ టెక్నాలజీని మనం దిగుమతి చేసుకోవచ్చు, అలాగే మన దగ్గర ఉన్నాయన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే రైట్ టు టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్ రిగార్డింగ్ ద మార్కెట్. దాని యొక్క ఇండిపెండెంట్ డెసిషన్స్ని ఆ ఎకనామిక్ సిస్టంలో వాటి యొక్క డెసిషన్స్ని అవే తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ డెసిషన్స్ అనేవి తీసుకునేది, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఇండిపెండెంట్ డెసిషన్స్ అనేవి ఈ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత మనకి ఇంత యూజ్ అవుతుంది అన్నమాట. సో గవర్నమెంట్ యొక్క బర్డెన్ ఇది రెడ్యూస్ చేసింది. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ ప్రైవేటైజేషన్ చూద్దాం.